సింహం వేసిన ప్రశ్న. ఒకానొక సమయంలో ఒక సింహం చెట్టు కింద కూర్చుని ఉంది. అప్పుడే అటుగా వెళుతున్న ఒక గొర్రెను అది చూసింది. సింహం దాన్ని ఇలా అడిగింది, నా నోరు వాసన వస్తోందా? దానికి ఆ గొర్రె, అవును, నీ నోరు వాసన వస్తుంది అని సమాధానమిచ్చింది. సింహం గర్జించింది. ఆ గొర్రె భయంతో, నేను నిజమే చెప్పాను అని అరిచింది. అప్పుడు కోపంతో ఉన్న ఆ సింహం గొర్రెను చంపేసింది. కొంత సమయం తరువాత సింహం అదే ప్రశ్నను ఒక తోడేలును అడిగింది. దానికి ఆ తోడేలు, మీరు మహారాజులు, మీ నోరు ఎలా వాసన వస్తుంది అని బదులిచ్చింది. సింహం కోపంగా, ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు నన్ను కేవలం కాపాడుతున్నావు అని అంది. మరికొంతసేపటికి అదే ప్రశ్నను ఒక నక్కను అడిగింది. అప్పుడు ఆ తెలివైన నక్క ఇలా సమాధానం ఇచ్చింది, నాకు జలుబు చేయడం వల్ల ముక్కు తిబ్బడ వేసింది, అందుకే నాకు ఏ వాసన తెలియడం లేదు. ఈ సమాధానానికి సింహానికి కోపం రాలేదు, అలాగే మనసు కూడా గాయపడలేదు. నీతి: సందర్భాన్ని బట్టి మలుచుకొని ప్రవర్తించాలి.